పుతిన్ బిగ్ వార్నింగ్, రష్యాకు చుక్కలు చూపిస్తున్న అమెరికా. ఉక్రెయిన్లో రెచ్చిపోతున్న రష్యా బలగాలు. భీకర దాడులతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని ముట్టడి చేసేందుకు సమీపిస్తున్న రష్యా సేనలు. ఈ నెల 16న పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్. దూరి నుంచి తన సమీప ప్రత్యర్థిపై 58,206 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన భగవంత్ మాన్. ఢిల్లీలోని గోకుల్పురి ప్రాంతంలో మురికివాడల్లో శనివారం భారీ అగ్ని ప్రమాదంలో 7 సజీవ దహనం. జమ్మూ కాశ్మీర్లో శనివారం ఉదయం హై అలర్ట్ ప్రకటించిన భద్రతా అధికారులు. జమ్మూలోని వేర్వేరు ప్రాంతాల్లో భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు. సచివాలయంలో సామాజిక ఆర్థిక సర్వే 2021-22ను విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ప్రపంచ కప్ టోర్నీలో మిథాలీ అరుదైన రికార్డ్. వన్డే వరల్డ్ కప్ లో అత్యధిక మ్యాచ్లకు సారథ్యం వహించిన మహిళా కెప్టెన్ గా నిలిచిన మిథాలీ రాజ్. ఉక్రెయిన్ పై రష్యా దాడులు పీక్ స్టేజ్ కు చేరుకున్నాయి. యుద్ధంపై తాత్కాలిక విరామం అంటూనే రష్యా బలగాలు భీకర దాడులకు పాల్పడుతున్నాయి. ఉక్రెయిన్లోని కీలక నగరాలపై బాంబు దాడులు చేపడుతున్న రష్యా సైనిక వైమానిక స్థావరాలని టార్గెట్ చేసుకుంటోంది. ఇదిలా ఉండగా రష్యాపై అమెరికా మరిన్ని ఆంక్షలు విధించి ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది. పుతిన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తాజాగా రష్యా నుంచి సీఫుడ్, వోడ్కా, డైమండ్స్ దిగుమతిపై నిషేధం విధిస్తున్నట్లు బైడెన్ తెలిపారు. పలు రకాల వస్తువుల దిగుమతిపై నిషేధం అమల్లోకి తెస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా G7 దేశాలు, యూరోపియన్ యూనియన్లోని దేశాలు రష్యాకు ఉన్న మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అనే హోదాను తొలగించాయి. ఈ నేపథ్యంలో రష్యా దిగుమతులపై భారీగా ట్యాక్సులు పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో ఆర్థిక మాధ్యంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. మరోవైపు ఉక్రెయిన్పై దాడులను తీవ్రతరం చేస్తామని పుతిన్ వార్నింగ్ జారీ చేశారు. ఉక్రెయిన్పై స్పెషల్ ఆపరేషన్ చేపట్టనున్నట్లు పుతిన్ ప్రకటించాడు. కాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ను రష్యా బలగాలు చుట్టుముట్టాయి. ఉక్రెయిన్లో రష్యా బలగాలు రెచ్చిపోతున్నాయి. భీకర దాడులతో రష్యా సేనలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని ముట్టడి చేసేందుకు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ సైన్యం సైతం దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ పౌరులు తమ దేశానికి మద్దతు తెలుపుతూ వినూత్న పోరాటం చేస్తున్నారు. దూసుకు వస్తున్న రష్యా బలగాలపై దాడి కోసం డ్రోన్ ద్వారా మొటటోవ్ కాక్టైల్ బాంబులను వదులుతున్నారు. బీరు బాటిళ్లలో నింపిన పెట్రోల్, ఇతర పదార్థాలకు నిప్పు అంటించిన తర్వాత వాటిని రష్యా ట్రూప్స్ టార్గెట్గా బ్లాస్ట్ చేస్తున్నారు. మరోవైపు రష్యా బలగాలు కీవ్ను ముట్టడించే ప్రయత్నంలో విధ్వంసం సృష్టిస్తున్నాయి. బాంబు దాడులతో విరుచుకుపడడంతో కీవ్కు సమీపంలో ఉన్న గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో స్థానికులు నిరాశ్రయులై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా కర్కివ్ రిజియన్లో ఉన్న యాట్స్కోవా గ్రామంలో బాంబు దాడులు జరగడంతో ఇల్లు కాలిపోయి మంటలు చెలరేగుతున్నాయి. అంతేకాకుండా రష్యా బలగాల దాడుల్లో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్పై బుల్లెట్ల వర్షం కురుస్తోంది. దీంతో అంబులెన్స్ పూర్తిగా దెబ్బతిన్నది. Вот воронки. 1, 2, 3, 4, 5.
Раз, два, три, четыре, пять. Выстрелы, получается, животом попадал тоже. ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్ ఈ నెల 16న పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్వాతంత్ర పోరాట యోధుడు భగత్ సింగ్ పూర్వీకుల గ్రామమైన నవన్షార్ జిల్లాలోని కట్కార్ కలాన్ను ప్రమాణ స్వీకారానికి వేదికగా నిర్ణయించుకున్నారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో యాప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను కలిశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. భేటీలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, యాప్ పంజాబ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ రాఘవ్ చెద్దా కూడా పాల్గొన్నారు. 13న కేజ్రీవాల్, భగవంత్ మాన్ కలిసి అమృత్సర్లో రోడ్ షోలో పాల్గొంటారని యాప్ వర్గాలు తెలిపాయి. మాన్ పంజాబ్ సీఎంగా ప్రమాణం చేయబోతున్నారని, తనకు ఆహ్వానం అందజేశారని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రిగా పంజాబ్ ప్రజల ఆంక్షలను ఆయన నెరవేరుస్తారన్న విశ్వాసముందని వెల్లడించారు. ఆయనతో భేటీకి సంబంధించిన ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. భగవంత్ మాన్ ధూరి నుంచి తన సమీప ప్రత్యర్థిపై 58,206 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఢిల్లీలోని గోకుల్పురి ప్రాంతంలో మురికివాడల్లో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 7గురు సజీవ దహనమవ్వగా భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి 1 గంట సమయంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని కొన్ని గంటల వ్యవధిలో మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు 60కి పైగా గుడిసెలు కాలి బూడిద అయ్యాయి. మంటలు చాలా వేగంగా వ్యాపించడంతో గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని ఢిల్లీ ఫైర్ డైరెక్టర్ అతుల్ గార్గ్ అన్నారు. ఇదిలా ఉండగా ఈ ప్రమాదంలో మృతి చెందిన బాధితులకి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంతాపం తెలిపారు. ఈశాన్య ఢిల్లీ ఎంపీ మనోజ్ తివారీ కూడా బాధితులకు సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీఎం కేజ్రీవాల్పై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ విచారణ జరిపి కుటుంబ సభ్యులకు తక్షణమే ₹1 సాయం ప్రకటించాలని ఆయన అన్నారు. మనోజ్ తివారీ ఈరోజు గోకుల్పురి ప్రాంతాన్ని సందర్శించనున్నారు. జమ్మూ కాశ్మీర్లో శనివారం ఉదయం హై అలర్ట్ ప్రకటించారు భద్రతా అధికారులు. శుక్రవారం రాత్రి నుంచి జమ్మూలోని వేర్వేరు ప్రాంతాల్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 3 ముష్కరులను మట్టుపెట్టినట్లు అధికారులు ధృవీకరించారు. శుక్రవారం రాత్రి సమయంలో పుల్వామా, చెవల్కాన్లో, హంద్వారా, నిజామా, గందర్బాల్ ఏరియాల్లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో గాలింపు బృందాలపై టెర్రరిస్టులు కాల్పులు జరపగా భద్రతా దళాలు ప్రతిదాడికి దిగాయి. శనివారం వేకువజామున వరకు జరిగిన ఈ కాల్పుల్లో 3 హతమయ్యారని కాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు. మరొకరి కోసం గాలిస్తున్నామన్నారు. పుల్వామాలోని చవల్కాన్ ప్రాంతంలో జైషే మహమ్మద్కు చెందిన టెర్రరిస్టులను మట్టుపెట్టినట్లు విజయ్ కుమార్ తెలిపారు. మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నట్లు వెల్లడించారు. చనిపోయిన ఉగ్రవాదుల్లో జేఈఎం కమాండర్ కమాల్ భాయ్తో పాటు ఒక పాకిస్తానీ ఉన్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సామాజిక ఆర్థిక సర్వే 2021-22ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సిఎస్ సమీర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ నడుస్తోంది. ఒక సమర్థమైన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నిరూపించుకున్నారు. మనమంతా ప్రజల కోసం సమైక్యంగా ముందుకు నడవాలి. రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూడా తుది దశకు వచ్చాయి. మన నాయకుడు ఆలోచన అందరికీ న్యాయం చేయటమే అన్నారు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్. కలిసికట్టుగా ఒక ఉమ్మడి కుటుంబంలో రాజశేఖర రెడ్డి గారి వారసుల ప్రతి ఒక్కరిది బాధ్యత ఇది. సంఘటితంగా మనందరం కలిసి పనిచేసి జగన్ గారి ఆశయాలు కొనసాగించే విధంగా మనందరం కలిసి పనిచేద్దామని తెలియజేసుకుంటూ మరొకసారి
రేపు పార్టీలో పదవుల కోసం మనం ఆతుది పడవసరం లేదు. మన నాయకుడు ఆలోచన ప్రతి ఒక్కరిని గౌరవించే మనస్తత్వం ఉన్న మంచి నాయకుడు. మరి ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అవకాశం వస్తుంది. ఎవరికి ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా పార్టీని దృష్టిలో పెట్టుకొని నాయకుడు అడుగుజాడలో మనందరం కలిసి పనిచేద్దామని మనం మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి పార్టీ కోసం మనందరూ పునరంకితం కావాలని, పార్టీని మరింత పటిష్టవంతంగా కలిసికట్టుగా పనిచేయాలని అందరినీ కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాను. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. కేంద్ర మాజీ మంత్రివర్యులు శాసనమండలి సభ్యులు శ్రీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారిని కొద్ది నిమిషాలు మాట్లాడవచ్చు. గుంటూరు విజయవాడలో జనసేన సందడి. ఇప్పటం గ్రామంలో ఈ నెల 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం. విజయవాడ సిటీలో వెలసిన భారీ ఫ్లెక్సీలు, గుంటూరు జిల్లా అమరావతిలో భారీ హోర్డింగ్స్, ఎయిర్పోర్ట్ నుంచి సభకు వెళ్లే మార్గంలో భారీగా జనసేన ఆవిర్భావ దినోత్సవ స్వాగత హోర్డింగ్స్, సాయకులు క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపిన ఆవిర్భావ దినోత్సవం. ఇది సరిగ్గా కడితేనే అది టైట్ అవుతుందా? ఓన్లీ ఇప్పుడు కాదు, కర్లే దూపుతాను ఇంకా. అక్రమ వంట నూనె నిల్వలు కలిగి ఉన్న వ్యాపారస్తులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కొరడా జులిపించారు. విశాఖ జిల్లా గాజువాక కనితి రోడ్లో షాపులు, గోదాముల వద్ద అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గాయత్రి ట్రేడర్స్ వద్ద అనధికారికంగా నిల్వ ఉంచిన 60 టన్నుల వంట నూనెను గుర్తించారు. అలాగే అధిక రేట్లు ముద్రించిన స్టిక్కర్లను గుర్తించి వంట నూనెల నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. షాప్ నిర్వాహకులపై క్రిమినల్ కేసు నమోదు చేయనున్నట్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ జి స్వరూపారాణి తెలిపారు. ఈ సోదాల్లో విజిలెన్స్ సిబ్బందితో పాటుగా సివిల్ సప్లై అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారు. మనం చూస్తే మోరల్ లెస్ ఉంటుంది మేడం. దాని ప్రకారం చేస్తూ జనాలను భయభ్రాంతులు గురి చేస్తున్నారని చెప్పి ఎస్పీ మేడం గారు మాకు ఆదేశించారండి, వెళ్ళి తనిఖీ చేయమని. అలా తనిఖీలో భాగంగా గత కొద్ది రోజులుగా మేము తనిఖీలు చేయడం జరుగుతుంది. మా మేడం గారు ఆదేశానుసారంగా ఈరోజు గాయత్రి ట్రేడర్స్కి మేము రావడం జరిగింది. గాయత్రి ట్రేడర్స్లోను, షాప్లోను, అలాగే 2 గోడౌన్స్లోను స్టాక్ను వెరిఫై చేసినప్పుడు అధికంగా నిల్వలు ఉన్నట్టుగా గుర్తించాము. అదేవిధంగా రేట్లను మార్పిడి చేశారు. అంటే ఒరిజినల్ రేట్ 2600 ఉంటే దాని మీద స్టిక్కర్ వేసి 3090 రూపాయలుగా చూపించడం జరిగింది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది కూడా నవంబర్ 21 అని ఉన్నదాన్ని డిసెంబర్ 21గా స్టిక్కర్ వేయడం జరిగింది. అలాగే ఇంకా చాలా వరకు స్టాక్ కూడా ఎక్కువ నిల్వ ఉండడం జరిగింది. అదంతా మేము లెక్క చూస్తున్నామండి. మేడం గారు చెప్పారు, అదంతా ఫైనల్ చేసి దాని నెక్స్ట్ స్టెప్ ఏంటనేది తీసుకోమనేది మేడం చెప్తారు. ఆ ప్రకారంగా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. ఈరోజు గాయత్రి ట్రేడర్స్లో వెరిఫికేషన్ జరుగుతుందండి. సీజ్ చేస్తున్నామండి, అదే ప్రాసెస్లో ఉన్నాము. గోడౌన్స్ మొత్తం ఆ షాపుకు సంబంధించిందంతా కూడా సీజ్ చేయడం జరుగుతుందండి. చూసి పరిస్థితిని బట్టి చూసి మేము చేయడం జరుగుతుంది. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు వరుస దాడులు చేశారు. మండలంలో భారీగా రేషన్ బియ్యం అక్రమాలపై పంజా విసిరారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు కుస్మ సముద్రం గ్రామంలో 80 క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల పరిధిలోని కుసుమ సముద్రం గ్రామంలో నమ్మదగిన సమాచారంతో శుక్రవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు, కులకచర్ల పోలీసులు కుసుమ సముద్రం గ్రామంలోని 3 ఇళ్లలో దాడులు నిర్వహించారు. గ్రామంలోని రమేష్ వ్యక్తి దగ్గర 50 క్వింటాలు, రాములు దగ్గర 25 క్వింటాలు, ప్రవీణ్ దగ్గర 5 క్వింటాల రేషన్ రైస్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మొత్తం 80 క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకుని కుల్కచర్ల పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేయడం జరిగిందని స్థానిక ఎస్ఐ గిరి తెలియజేశాడు. ప్రభుత్వ నిషేధిత కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఎవరి జర ముంగల్కి ఈ బండ్ల మీద అనేది కాదు. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం లింగపాలెం వైఎస్ఆర్ విగ్రహం నందు వైఎస్ఆర్ పార్టీ 12వ ఆవిర్భావం సందర్భంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మండల ఎంపీపీ ముసునూరు వెంకటలక్ష్మి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఎన్నో అభివృద్ధి పథకాలు పెట్టి ముందుకు వెళుతుందని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీని సాదరంగా ఆహ్వానిస్తున్నారు అని, రానున్న రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుపొంది జగన్ని సీఎం చేస్తారని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ హరినాథ్ రాజు, లేబర్ చైర్మన్ దయ్యాల నవీన్ బాబు, ఏఎంసీ చైర్మన్ మందలపు సాయిబాబు, వైస్ ఎంపీపీ మట్టా సురేష్, వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షుడు ముసునూరు వెంకటేశ్వరరావు, లింగపాలెం సర్పంచ్ తగరం హేమలత మరియు యూఎస్ఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వాటి అందరూ కూడా ఇక్కడ రావడం అనేది చాలా సంతోషం. మరి అందరికీ ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి పరిపాలనలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలే దేవుళ్ళు అనుకునే దానిలో ఆయన ఈ పేద ప్రజలకు ఏం చేయలేని దాని మీద ఒక దిశానిర్దేశం చేసుకుని ఆయన అనేకమైనటువంటి సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజలకు అందిస్తున్నారు. ఆయన అందించినటువంటి ఫలాలు ఇన్ని అన్నీ అని కాదు, నిజంగా ఇవాళ పేద ప్రజల గుండెల్లో ఒక దేవుళ్లాగా నిలిచాడు. వాళ్ళ నాయన చచ్చిపోయి నిలిస్తే ఈయన చేసే సంక్షేమ పథకాలకి నిజంగా దేవుడయ్యి నిలిచాడు. మరి టీడీపీ గవర్నమెంట్లో మరి పందికొక్కుల్లాగా వాళ్ళు తిని మరి పేద ప్రజలను కూడా అన్యాయం చేసి ఎక్కడ కూడా పట్టేయకుండా బిల్లులు చేసుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రామునికి 10 సంవత్సరాలను పోషించినటువంటి పార్టీ కార్యకర్తలు అధికారం వచ్చి 3 సంవత్సరాలైనా సరే ఎవరో కూడా రూపాయికి ఆశపడకుండా ఆ రోజున పార్టీని ఎలా అయితే మోసుకొచ్చారో ఈ రోజు కూడా పార్టీలు అలాగే సైనికులాగా పనిచేస్తున్నారు. రూపాయికి ఆశించకుండా, రూపాయి ఆశించే పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు కల్పించలేదు. కానీ మరి పేద ప్రజలు ఆయన అందున చాలా అభిమానంతో ఉన్నారు. మరి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఆకర్షితులై ఎంతోమంది వచ్చి ఆ పార్టీలో చేరడం జరిగింది. కానీ మరి మండలాలు చూసుకోండి, జిల్లా పరిషత్తులు చూసుకోండి, ఎమ్మెల్యేలు చూసుకోండి, మరి అలాగే కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి, మరి మున్సిపాలిటీలు కానివ్వండి, అన్నీ కూడా 90% వైఎస్ఆర్సీపీ గెలుచుకున్నాయి. ఎందుచేతన అయ్యానంటే కొంతమంది ఈ పార్టీలన్నీ గెలిచిన తర్వాత మున్సిపాలిటీల్లో ఏం చేస్తారు, పేద ప్రజలు చేశారు, మున్సిపాలిటీల్లో టౌన్లు కదా, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సత్తా ఏంటి చూద్దాం ఉన్నారు. 90 జరిగితే 85 వచ్చినాయి. కానీ అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సత్తా చూపించారు. ఏంటంటే ఆయన సత్తా. లంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఏసీబీకి చిక్కాడు. హైదరాబాద్లోని అల్వాల్ వెంకటాపురానికి చెందిన న్యాయవాది తాటికొండ రాజు ఫామ్ 1B రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం బేగంపేటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగికే మధుసూదన్ రెడ్డిని సంప్రదించారు. ఆ ప్రక్రియ పూర్తి కావాలంటే 15,000 లంచం డిమాండ్ చేశాడు. న్యాయవాది తాటికొండ రాజు ఏసీపీ అధికారులను ఆశ్రయించారు. గురువారం సాయంత్రం మధుసూదన్ రెడ్డి 15,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు నిందితుడిని ఏసీబీ కోర్టులోని మొదటి అదనపు ప్రత్యేక జడ్జి ముందు హాజరుపరుస్తామని తెలిపారు. హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో బిజినెస్ ఉమెన్ ఎక్స్పో 2022ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. తర్వాత కార్యక్రమంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. కవిత మాట్లాడుతూ కోవిడ్ సమయంలో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రభుత్వంతో పాటు పారిశ్రామికవేత్తలు అనేక చర్యలు చేపట్టి అండగా ఉండాలని కోరారు.
మహిళా సాధికారత కోసం కోవే సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో పనిచేయటం మంచి పరిణామమని అన్నారు. ముఖ్యంగా కాలేజీ స్థాయిలో పరిశ్రమలు ఎలా స్థాపించాలని అవగాహన చేస్తే ఉద్యోగం కాకుండా ఉపాధి కల్పించిన వాళ్ళమవుతామని ఆమె అన్నారు. మహిళలకు ఉద్యోగ కల్పనతో పాటు పారిశ్రామికంగా తోడ్పాటు అందించాలని ఆమె కోరారు. మహిళల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న కోవే సంస్థను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో డిక్కీ, హైసియా ప్రతినిధులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా కోవిడ్ సమయంలో ఉద్యోగాలు కోల్పోయినటువంటి మహిళలు చాలామంది ఇంకా కూడా మళ్ళీ జాబ్లలో జాయిన్ కాలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో ప్రత్యేకమైనటువంటి చర్యలు ప్రభుత్వాలు చేపట్టాలి, పారిశ్రామికవేత్తలు చేపట్టాలి. ప్రభుత్వాలు, పరిశ్రమలు కలిసి పనిచేసినట్టయితే కోవిడ్ సందర్భంగా ఉద్యోగాలు కోల్పోయినటువంటి ఆడబిడ్డలందరూ కూడా మళ్ళా పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కోవే వారితో కలిసి పనిచేయడానికని ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా అనేక మంది మహిళలు హైదరాబాద్లో ఎవరైతే వారి సొంతగా వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వాళ్ళంతా ఒక 15 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఆర్గనైజేషన్ ఇది ఇవాళ దేశవ్యాప్తంగా విస్తరించింది. మనందరం గర్వపడాలి. హైదరాబాద్ బేస్డ్గా మహిళా సాధికారితను సాధించడం కోసం ప్రారంభమైనటువంటి ఒక సంస్థ దేశవ్యాప్తంగా విస్తరించి అనేక మందికి దేశవ్యాప్తంగా సహాయం చేస్తున్నందుకు మనం గర్వపడాలి. అదేవిధంగా ఇప్పుడు కాలేజీలో చదువుతున్నటువంటి పిల్లలకు కూడా వారి సొంత వ్యాపారాలు ఎలా పెట్టుకోవచ్చు, ఎలా నడిపించవచ్చు అనేటటువంటి వాటి మీద శిక్షణ ఇవ్వడం పైన ఎక్కువ దృష్టి పెట్టినట్టయితే ఒక ఉద్యోగం కల్పించడం కాదు, ఒక వ్యాపారం పెడితే వారు 10 మందికి ఉద్యోగం ఇస్తారు. కాబట్టి ఆ ప్రయత్నాలు చేయాలని చెప్పి ఇవాళ మాట్లాడుకోవడం జరిగింది. ఇవాళ ఇక్కడ హాజరైనటువంటి దేశవ్యాప్తంగా వచ్చినటువంటి అనేక మంది మహిళా పారిశ్రామికవేత్తలకు అదేవిధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కోవే వారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ. విజయవాడ విమానాశ్రయ ఆవరణలో ఈరోజు జరిగిన ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో పాల్గొన్న పార్లమెంటు సభ్యులు, ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ కో చైర్మన్ శ్రీ కేశినేని శ్రీనివాస్. The Honorable Member of Parliament, Vijayawada, is the current Member of Parliament in Lok Sabha from Vijayawada Parliamentary Constituency, representing a 1.5 million strong electorate. Is here. So those issues are still pending with state government. Our existing compromise. State government issued joint okay. Already I brought up for 2004 state bifurcation. This was a very small area. This should be taken. So 550 acres. After we give. సౌత్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్న సినిమాల్లో విక్రమ్ ఒకటి. ఇందులో యూనివర్సల్ హీరో లోకనాయకుడు కమల్ హాసన్, ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. ఇదివరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ తెగ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా విడుదల తేదీన ఎప్పుడు ప్రకటిస్తారో ప్రత్యేకమైన పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ స్పెషల్ పోస్టర్లో కమల్ హాసన్ ఇంటెన్సివ్గా కిల్లర్ లుక్లో అదిరిపోయాడు. సూట్ ధరించి చేతిలో కత్తి పట్టుకొని వైల్డ్గా కనిపిస్తున్నాడు. అలాగే ఈ పోస్టర్లో మార్చి 14న ఉదయం 7 గంటలకు విక్రమ్ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. విక్రమ్ మూవీ నుంచి విడుదలైన ఈ స్పెషల్ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట్ల తెగ వైరల్ అవుతోంది. లోకేష్ కనగరాజు డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 110 రోజుల పాటు షూటింగ్ జరుపుకుంది. ఈ మూవీ చిత్రీకరణ కోసమే తమిళ బిగ్ బాస్ అల్టిమేట్ నుంచి కమల్ హాసన్ తప్పుకున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న విక్రమ్ మూవీలో కమల్ హాసన్ పూర్తిగా యాక్షన్ రోల్ పోషించనున్నారు. ఇందులో అర్జున్ దాస్, శివాని నారాయణన్, నరేన్, కాళిదాస్, జయరాం, ఆంటోనీ వర్గీస్ తదితరులు నటిస్తున్నారు. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్లో భాగంగా వెస్టిండీస్తో జరుగుతున్న మ్యాచ్తో భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ సరికొత్త రికార్డు సృష్టించింది. వన్డే వరల్డ్ కప్లో అత్యధిక మ్యాచ్లకు సారథ్యం వహించిన మహిళా కెప్టెన్గా నిలిచింది. తద్వారా ఆస్ట్రేలియా సారథి బెలిండా క్లార్క్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. కాగా ఐసీసీ మెగా టోర్నీలో 39 ఏళ్ల మిథాలీకి కెప్టెన్గా ఇది 24వ మ్యాచ్. అదేవిధంగా విండీస్తో మ్యాచ్ ద్వారా మరో ఘనతకు కూడా మిథాలీ తన ఖాతాలో వేసుకుంది.
ప్రపంచ కప్ 6 ఎడిషన్లలో పాల్గొన్న మహిళా క్రికెటర్గా నిలిచింది. ఇక విండీస్తో మ్యాచ్లో బ్యాటర్గా మాత్రం మిథాలీ ఆకట్టుకోలేకపోయింది. 11 బంతులు ఎదుర్కొన్న ఆమె 5 పరుగులకే అవుట్ అయ్యి అభిమానులకు మరోసారి నిరాశే మిగిల్చింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పుతిన్ బిగ్ వార్నింగ్, రష్యాకు చుక్కలు చూపిస్తున్న అమెరికా. ఉక్రెయిన్లో రెచ్చిపోతున్న రష్యా బలగాలు. భీకర దాడులతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని ముట్టడి చేసేందుకు సమీపిస్తున్న రష్యా సేనలు. ఈ నెల 16న పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్. దూరి నుంచి తన సమీప ప్రత్యర్థిపై 58,206 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన భగవంత్ మాన్. ఢిల్లీలోని గోకుల్పురి ప్రాంతంలో మురికివాడల్లో శనివారం భారీ అగ్ని ప్రమాదంలో 7 సజీవ దహనం. జమ్మూ కాశ్మీర్లో శనివారం ఉదయం హై అలర్ట్ ప్రకటించిన భద్రతా అధికారులు. జమ్మూలోని వేర్వేరు ప్రాంతాల్లో భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు. సచివాలయంలో సామాజిక ఆర్థిక సర్వే 2021-22ను విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ప్రపంచ కప్ టోర్నీలో మిథాలీ అరుదైన రికార్డ్. వన్డే వరల్డ్ కప్ లో అత్యధిక మ్యాచ్లకు సారథ్యం వహించిన మహిళా కెప్టెన్ గా నిలిచిన మిథాలీ రాజ్. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.